మనిషికి నిజంగా కావలసింది ఏది? ఆ భగవంతుడి పట్ల కృప. ఆ భగవంతునికి దాసోహం కావడం. అలా ఉండాలి అంటే ఏం కావాలి మనిషికి? ఒకరోజు ఒక గొప్ప మహారాజు ఈ విధంగా చెప్పాడు. ఒక రాజు వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశాడు తన రాజ్యంలో. వాటిని కొనాల్సిన పని లేదు. ఎవరికి నచ్చినవి వారు తీసుకెళ్ళవచ్చు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమకు అవసరమైనవన్నీ తీసుకెళ్తున్నారు. ఒక యువతి మాత్రం ఒట్టి చేతులతో వెళ్ళడం చూసిన మహారాజు, "ఏమ్మా, ఇన్ని ప్రత్యేక వస్తువుల్లో ఒక్కటి నీకు నచ్చలేదా?" అని అడిగాడు. "అన్నీ బాగున్నాయి మహారాజా, నాకేమీ వద్దు. స్నేహితురాలు తోడుగా రమ్మంటే వచ్చాను" అంది. "ఎటో వచ్చావు కదా, ఏదైనా తీసుకెళ్ళు" అన్నాడు మహారాజు. "ఆశకు అంతుండదు మహారాజా, ఒకటి దొరికితే ఇంకోటి కావాలనిపిస్తుంది" అందామె. అప్పుడు "మరేం పర్లేదు, ఎన్నైనా తీసుకెళ్ళు" అన్నాడు మహారాజు. "అయితే నాకు మీరే కావాలి మహారాజా, ఈ కోరిక తీర్చగలరా?" అన్నదామె. అప్పుడు రాజు విస్తబోయిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కనుక, "సరే, నిన్ను నా రాణిగా స్వీకరిస్తున్నాను" అన్నాడు. యువతి, "మన్నించండి మహారాజా, ఇలా అంటే తమరు అర్థం చేసుకుంటారనుకున్నాను. నాకు అలాంటి కోరికేమీ లేదు. విలాసం, దర్పం లాంటి వ్యామోహాలేమీ లేవు. ఆ పరమాత్మున్నే స్మరిస్తూ జీవనం సాగించాలని ఉంది. ప్రాపంచిక సుఖాలు, భోగభాగ్యాలేమీ అవసరం లేదు. దేవుని సేవలో తరించడానికి మినహా మరే కోరిక లేదు. ఆ లోకాలను ఏలే శంకరుడిని వశం చేసుకుంటే లోకమే వశమవుతుంది. ఈశ్వరుడు సొంతమైతే ప్రతీదీ దాసోహమవుతుంది అంటూ వివరంగా చెప్పింది. రాజు మరేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అక్కడి నుండి ఆ పిల్ల వెళ్ళిపోయింది. అప్పటికి మహారాజుకి అర్థమైంది, దేవుడిని దాసోహం చేసుకోవడం ఇంత కష్టమా అని.